క్రీస్తు శకం 1094 సంవత్సరంలో కొలనుపాకలో 30 మంది సైనిక పటాలం బస చేసింది. ఆ ఊరికి ఉత్తరాన ఉన్న కొండపాకలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 2006వ సంవత్సరంలో ఆధ్యాత్మిక గురువులైన శ్రీ తోట మాధవానంద సరస్వతి స్ఫూర్తితో ఈ ఆలయ జీర్ణోద్ధరణ మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. అష్టకాల నరసింహశర్మ ఆధ్వర్యంలో ఎందరో భక్తులు వదాన్యులు దాతల సహకారంతో ఈ ఆలయ సర్వాంగ శోభితంగా రూపుదాల్చింది. గర్భాలయంలో రుద్రేశ్వర స్వామి చతురస్ర లింగాకృతిలో దర్శనమిస్తాడు. కాకతీయుల శైలిలో రూపుదిద్దిన లింగమూర్తులకు ఇది ప్రతీక. గర్భాలయంలో సమున్నత పానబట్టంపై రుద్రేశ్వర స్వామి లింగాకృతిలో తేజరిల్లుతాడు. పానవట్టం పలు సోపానాలతో నగిశీలతో శిల్పకళా శోభితంగా ప్రకటితమవుతుంది. పానవట్టంపై ఉన్న లింగాకృతి చతురస్రాకారంలో ఉండడం విశేషం. కాకతీయుల కాలంలో నిర్మించిన అన్ని శివాలయాల్లో ఈ తరహా లింగాకృతిరే ఉండడం ఓ ప్రత్యేకత. భారీగా, స్ఫుటంగా, నేత్రానందకరంగా ఉండే లింగమూర్తులు అలనాటి కాకతీయ ప్రభువుల శివభక్తి పారమ్యతకు ప్రత్యక్ష దర్పణం. సంపూర్ణ అలంకరణతో తేజరిల్లే రుద్రేశ్వరుణ్ణి వీక్షించడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. లింగాకృతి పైన పంచఫణియుక్త నాగాభరణం ఉంది. పుష్పమాలికలతో, త్రిపుండ్రాలతో, కుంకుమ చందన అలంకారాదులతో రుద్రేశ్వరుడు రమ్య మోహనంగా దర్శనమిస్తాడు. పుష్ప సౌందర్యంతో రుద్రుడు పుష్పేశ్వరునిగా భాసిల్లుతాడు. పానవట్టం సమక్షంలో పంచలోహ ఉత్సవ మూర్తులు త్రిశూలం నెలకొని ఉంటాయి. అందరి అనంతమైన కోరికల్ని తీరుస్తూ లోకానికి ఎన్నో విధాల మేలు చేస్తూ పరిపాలించే రుద్రుణ్ణి మీడుష్టమిగా రుద్రం అభివర్ణించింది. శివుడు అష్టమూర్తి స్వరూపుడు కనుక సూర్యరూపంలో ఆరోగ్యాన్ని, పర్జన్య రూపంలో జలాన్ని, ఇంద్ర రూపంలో ఆహారాన్ని, దక్షిణామూర్తి రూపంలో సకల విద్యలను, ఈశ్వర రూపంలో ఐశ్వర్యాల్ని అనుగ్రహిస్తాడు. అలాంటి రుద్రేశ్వరుడు కొండపాకలో అభీష్ట వరదాయకునిగా, కోరిన వరాలనిచ్చే కొండంత కొండపాక రుద్రేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు.